జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘనంగా పాడి పశువుల అందాల పోటీలు. పశు పోషణపై అవగాహన కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. పచ్చని పొలాలు, పాడి ఆవులు, పల్లెటూరి అసలైన అందం మన పాడి సంపద. నర్సంపేట నియోజకవర్గంలో నేడు పల్లె పండుగ వాతావరణం నెలకొంది. రైతన్నకు వెన్నెముకగా నిలిచే పాడి పశువుల కోసం ఏర్పాటు చేసిన అందాల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అద్భుతమైన కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ఘనంగా ప్రారంభించారు. ముస్తాబైన గిత్తలు, ఆవులు, బర్రెలు తమ రాజసాన్ని ప్రదర్శిస్తుంటే ఎమ్మెల్యే స్వయంగా వాటిని పరిశీలిస్తూ రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం వ్యవసాయం మీదనే కాకుండా పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించినప్పుడు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలంటే పశు పోషణే కీలకమని, ఇలాంటి పోటీలు కేవలం వినోదం కోసమే కాకుండా మేలు జాతి పశువుల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించడానికి వేదికగా నిలుస్తాయని ఆయన కొనియాడారు. తమ పశువులను బిడ్డలలాగా సాదుకున్న రైతన్నలు ఈ అందాల పోటీలు నర్సంపేటలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రైతుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే పాడి పరిశ్రమకు మళ్లీ పూర్వవైభవం వస్తుందనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో శాంతి సేన అధ్యక్షులు కుమారస్వామి, కార్యదర్శి తోటి వెంకటనారాయణ, గౌరవ అధ్యక్షులు ఎర్ర జగన్మోహన్ రెడ్డి, చిలువేరు వెంకన్న, ఉత్తమ రైతులు చిలువేరు కొమ్మాలు, బుర్ర మోహన్ రెడ్డి, ఎర్ర యాకోబురెడ్డి, చింతల సాంబారెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, ఈగ సత్యనారాయణ, మెండు అశోక్, గంగడి రాజమల్లారెడ్డి, మండల సారంగం, పెన్యాల రమేష్, తోటి శ్రీకాంత్, తోటి ప్రభాకర్, రామాంజనేయులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పోటీలు ప్రథమంలో ఏర్పాటు చేసినాం. అది జంతువులకు కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి అది ఉండడం వల్ల ప్రభుత్వం నిషేధించడం వల్ల అది మానుకొని మా ముఖ్య సలహాదారు శ్రీనివాస వెంకటేశ్వర గారు అందాల పోటీలు నిర్వహించాం అని తీర్మానం చేసుకొని ఈ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోటీల వల్ల మేము చందాలు వసూలు చేయకుండా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రైతు సహకార సంఘ సభ్యులుగా ఇందులో 42 సంవత్సరాల నుంచి నెలవారీగా 100 రూపాయల చొప్పున పొదుపు చేసుకొని అందులో 70 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యాన్ని వారు స్వతహాగా ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 700 మంది సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు. మరి స్వయం ఏదైతే వారి యొక్క ఆ నిధుల్ని సభ్యులు ఎవరు అడిగినా కూడా వారికి ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు. అయితే రైతు సహకార సంఘం ఈరోజు మీ యొక్క ఆధ్వర్యంలో అన్నీ కూడా పాడి గేదెలు కానీ, పాడి పశువులు కానీ, మరి గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, తర్వాత ఇతర అన్నీ కూడా ఏదైతే మన నియోజకవర్గ పరిధిలో వాటిని పెంచే విధానాన్ని, వచ్చే ఆదాయాన్ని అని గమనించి మరి బహుమతులను అందజేస్తూ ఉన్నాం. కానీ ఇంకా మెరుగ్గా గత సంవత్సరం కూడా సంఘ సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి వారి కూడా ఆ రోజు చెప్పాం. మన ప్రాంతంలో ఒకప్పుడు వాడి గేదెల్ని ఎక్కువ పెంచి ఆదాయాన్ని ఆ రోజు సంపాదించాం. దాదాపు 70 నుంచి 2000 వరకు, 1970 నుంచి 2000 వరకు, 2000 నుంచి దినం తగ్గుతూ ఉన్నాయి పాడి పశువులు కానీ, పాడి సంపద కానీ. మరి ఈరోజు వ్యవసాయంతో పాటు మరి పాడి గేదెలు పెంచి మరి అందరూ కూడా ఈ సంఘ సభ్యులు వ్యవసాయం ఉన్నవారే, ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం రైతులే, వారిని ప్రోత్సహించి ఆదాయం వచ్చే విధంగా మీ పరపతి సంఘం ముందు ఉండాలని చెప్పి వారికి ఈ యొక్క సంఘానికి పూర్తి సహకారం శాసనసభ్యునిగా ప్రభుత్వం నుంచి వచ్చే చేయూత, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ మీ ద్వారా వారికి అందజేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు మరి పట్టు విడవకుండా 47 సంవత్సరాలు మరి 200 సభ్యులతో ఈరోజు 5, 6, 700 మంది సభ్యుల్ని ఏర్పాటు చేసి ఒక 70 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేస్తూ ఉన్నారంటే చాలా పెద్ద ఎత్తున మీరు సహకారం పరస్పరంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో
వ్యవసాయం మీద వచ్చే ఆదాయం కంటే పాడి గేదెలతో కానీ కోళ్ళ పెంపకంలో కానీ చేపల పెంపకంలో కానీ మరి చాలా ఆదాయం ఉంది. మరి వారికి పూర్తి స్థాయిలో అనుబంధమైన ఈ యొక్క కార్యక్రమం, వ్యవసాయదారునికి అనుబంధమైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి దాన్ని వ్యవసాయం చేస్తూ ఆ యొక్క కార్యక్రమంతో పాటు దీన్ని కూడా మనం కనుక మరి పాటించి మరి ఏదైతే మనం వాటిని ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా ఆర్థికంగా బలోపేతం అయ్యడానికి అవకాశం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏదైతే పాడి పాలు పెరుగు, ఇక్కడ పాడి పెరుగును చాలా మంది ఏదైతే శుభ కార్యక్రమాలకి ఏ కార్యక్రమం అయినా కూడా మరి కొనుగోలు చేసే శక్తి పెరిగిపోయింది. మనం స్వతహాగా అందించే అవకాశం తక్కువైతా ఉంది. కాబట్టి స్వతహాగా ఇక్కడ పెంచి అందించినట్టయితే మార్కెట్ ఎక్కువ ఉంది, వాడకం ఎక్కువ ఉంది. కాబట్టి బయట నుంచి ఈరోజు పాలు సుమారు 20,000 లీటర్ల పాలు మన జిల్లాకి బయట నుంచి తెస్తా ఉన్నాం. ఆంధ్ర నుంచి సుమారు 15,000 నుంచి 20,000 లీటర్లు పాలు మన బయటి జిల్లాల నుంచి ఆంధ్ర నుంచి తెచ్చుకునే ఈ రోజు ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు సుమారు 60. నా పేరు జటంగి రాజేశ్వరి. నేను మా నాన్న ఇద్దరం కలిసి ఈ శాంతి సేన వారు నిర్వహిస్తున్న ఈ పాడి పశువుల అందాల పోటీకి మేము వచ్చాము. మా దగ్గర ఉన్న 2 గొర్రెపోతుల్ని తీసుకొచ్చాము. ఆ 2 గొర్రెపోతులకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చాయి. ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ విధంగా సంక్రాంతి సందర్భంగా ప్రోగ్రాం నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ 3 సంవత్సరాల నుంచి వరుసగా మేమే ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చాము. ఇప్పుడు 4th సారి కూడా మేమే వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి అంటేనే పాడి పశువులు, పంట పొలాలు. అలాంటిది వాళ్ళు సంక్రాంతి సందర్భంగా వీటిని ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. 10 మందికి ఆదర్శంగా ఉంది. థ్యాంక్ యూ. మాకు ఇలాంటి ప్లేస్ని ఇచ్చి మాకు ఒక ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్కి మీకు వచ్చినందుకు మీకు హ్యాపీగా ఉంది. ఇలాంటివి ప్రతి సంవత్సరం చేస్తారు వీళ్ళు. ప్రతి సంవత్సరం చేస్తూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. అంటే మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? ముందు ఇలాంటి ప్రోగ్రామ్సే చేయాలి. రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, రైతులు ఏ విధంగా పంట పొలాల్ని పండిస్తున్నారు, వాళ్ళ కష్టం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చందు, మాది కొత్తగూడ. ఈ పశువుల అందాల పోటీలకు మేము మొదటిసారిగా రావడం జరిగింది. ఇక్కడికి రావడం వల్ల మాకు కొంచెం సంతోషంగా ఉన్నాము. ఇక్కడ మందులు కూడా కొంచెం ఉచితంగా ఇచ్చారు. ఓకే. తీసుకొచ్చిన కుక్కకు మన ప్రైజ్ వచ్చేసింది. షీల్డ్ ఇచ్చారు. మనీ ప్రైజ్ ఏమైనా ఇచ్చారు? మనీ రాలేదు, షీల్డ్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ తీసుకురావడం వల్ల మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది, కొంచెం సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం అండి. హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. శాంతి సేన రైతు సంఘం నర్సంపేట వాళ్ళు నిర్వహించే ఈ ప్రోగ్రాంకి మేము కూడా మా డాగ్ని తీసుకొని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మా డాగ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన ఈ పశువులు ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనము ఎక్కడికో వెళ్ళి కోళ్ళ పందాలు అవి ఆంధ్రాకని వెళ్ళి చేస్తాం, కానీ అంతకంటే గొప్పగా ఇక్కడ నాకు బాగా అనిపించిందండి. అన్ని రకాల పశువులను తీసుకొచ్చారు ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతి పండుగ రైతుల పండుగ. సో రైతులు ఈ పశువులను తీసుకొని అందంగా అలంకరించి తీసుకొని రావడం, వాటిని సెలెక్షన్ చేయడం చాలా బాగుందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా డాగ్కి ఇది 2 times అండి రావడం ఫస్ట్ ప్రైజ్. ఎవ్రీ ఇయర్ నేను తీసుకొస్తున్నానండి. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. మాది నర్సంపేట అండి. మా డాగ్ పేరు మ్యాక్స్ అండి. నా పేరు లావణ్య అండి. మాది నర్సంపేట. నా పేరు మనస్విని. ఇతను మా తమ్ముడు సాయి కిరీటి. మాది సాన్యో ఎలక్ట్రానిక్స్. మేము నర్సంపేటలో ఉంటున్నాము. ఇప్పుడు సంక్రాంతి జంతువుల అందాల పోటీలోకి మా పిల్లిని షీరోని తీసుకొని వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరిగింది. అన్ని జంతువుల్ని తీసుకొచ్చి ఇక్కడ వీటిని ఇలా ఎంకరేజ్ చేయడం చాలా మంచి అనిపించింది. ఇంకా ఇలా చేసి ఇలాంటివి ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను.
మీకు ఇప్పుడు తీసుకురావడం వల్ల మీకు ఏమైనా ప్రైజ్ వచ్చేసిందా? మా షీరోకి ప్రైజ్ వచ్చింది. అండ్ కొంచెం ఇక్కడికి వచ్చి అన్నిటిని చూసి భయపడింది, కానీ చాలా మంచిగా కొంచెం సోషలైజ్ అయినట్టు అనిపించింది. మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చి. పశువుల అందాల పోటీకి వస్తే మీకు ఎలా అనిపించింది? ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, కాకపోతే చూసి మంచిగా అనిపించింది. ఇక్కడ ఎద్దులు, ఆవులు, మేకపోతులని, కుక్కలని, పిల్లుల్ని అన్నిటిని తీసుకొని వచ్చారు. మంచిగా అనిపించింది. అంటే వీటికి కూడా ఒక రకమైన ఎక్స్ప్లోజర్ లాగా అనిపించింది. మంచిగా అనిపించింది నాకు. మాది తిమ్మంపేట గ్రామం, దుగ్గొండి మండలం. నర్సంపేటలో జరుగుతున్నటువంటి శాంతిసేన వారు నిర్వహించినటువంటి పాడి పశువుల అందాల పోటీలలో గతంలో జరిగినటువంటి వాటికంటే రోజు రోజు తగ్గుతున్నటువంటి పశు పోషణను గుర్తించి శాంతిసేన వారు నిర్వహించినటువంటి అందాల పోటీలలో తిమ్మంపేట గ్రామానికి చెందినటువంటి ఎల్లకంటి కుమారస్వామి అండ్ బ్రదర్స్ వాళ్ళై గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితులలో పాడి సంపద అనేది తగ్గుతూ ఉంది. ఇలాంటి అందాల పోటీలను వాటిని నిర్వహించినందుకు శాంతిసేన వారికి మా యొక్క అన్నదమ్ముల తరఫున కృతజ్ఞతలు. ప్లస్ దీన్ని గుర్తించి రైతులు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈసారి రావడం చాలా తక్కువ, వచ్చేసారి కన్నా అధికంగా రావాలి చేతులని మా మనవి. మొదటిసారి మీకు పశువుల గురించి ఇప్పుడు శాంతిసేన వారు మీకు ఎటువంటి సలహాలు ఇచ్చిండు? ఎలా ఉండాలని వచ్చిన డాక్టర్లు కానీ పశు వైద్యులు ఎటువంటి సలహాలు ఇచ్చిండు మీకు? రాను రాను పశువులలో ఇవాళ పరిస్థితి చూసినట్టంటే మనుషుల కంటే ఎక్కువ వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. పశువులను కూడా మనుషులతో సమానంగా చూసుకొని గోమాతను పూజించాలని శాంతిసేన వారు నిర్వహించినటువంటి దాంట్లో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది.